ఏలూరు మా పెద్దబాబు గారిది ఇక్కడే, మా పెద్దక్క గారి మొగుడు ఆయన ఇక్కడే. మన పెద్దబాయుడు నాయుడు కూడా వస్తుండేవాడిని ఆ రోజుల్లో. అప్పుడు మన చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఇక్కడికి నాయుడు వస్తుండేవాడిని. పెద్ద కడికే గారు, చిన్న కడికే గారని, చిన్న కడికే గారు అబ్బాయి మా పెద్దబాబు గారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అయితే మీ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడున్నా తెలుగు వాళ్ళు చూస్తున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు వారు వ్యాపించి ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో దేశ ఆర్థిక లేకపోతే రాజకీయ సామాజికంగా వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత భారత భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు. ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళు 2వ స్థానంలో ఉన్నాం మన దేశంలో. సో అటువంటి 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగు, ఒకటి ఎన్టీఆర్, 2 దేశంలో తెలుగు, నేను తెలుగు వల్ల పుండ, తెలుగు కన్న ఎల్ల నృపులు గొలు మెరుగువే భాషని దేశ భాషలంతా తెలుగు లెస్స. అలాగే ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే నేను అనుకోను. ఎందుకంటే నటరాలయం, ఆయన ఇల్లే ఒక నటరాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆనంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురుతాముడు. అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నటనకి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రి మాత్రమే కాదు నా గురువు, నా దైవం, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారిని ఈ ప్రత్యేకంగా ఈ రోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా నేను కొనసాగానంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎవరు లేదు ఎక్కడ ప్రపంచంలో. నాన్నగారు కూడా నటించిన 50 సంవత్సరాలు. కానీ ఆయన ఆవేశంగా తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో, సమాజం అయితే ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుడిని అని, లేకపోతే ఈ పాటికి ఆయన 100 ఏళ్ళు కూడా అయిపోయింది సినిమాలో హీరోగా, నంబర్ 1 హీరోగా. కానీ సమాజం నటన కళ్ళు మూసుకుంటే నడిచేది, కళ్ళు మూసుకుంటే కలిది కళ. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు కలిది కదా, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కదా. ఆనాడు ఆయన ఆ స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ 1 హీరోగా ఉంటూ ఆయన ఆనాడు చలనచిత్ర రంగానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆయన తెలుగువాడిగా గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సాహసోపేతమైన పథకాలు, ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల వారికి, తాడిత పీడిత కులాలకైతేనేమి, వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి, లేకపోతే మైనారిటీలకైతేనేమి, ఇవన్నీ రాజకీయాలు. ఎందుకు చెప్పొచ్చానంటే ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే కుడుము పట్టినట్టే ఆవిష్కరణ చేసుకోవాలి మీరంతా. ఇవాళ ఈ ఆవిష్కరణ చేయడానికి వచ్చారంటే అది మరి ఇవాళ వాళ్ళకి కుదిరింది అంతే. ఎట్లా కుదురుతుందంటే విస్ఫోటనలు ఏదైనా జరిగితే తప్ప ఇట్లాంటివి జరగవంటారు. అటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అన్న పెట్టాను ఒక అల్లు అరవింద్ గారి కోసం. అల్లు రామలింగయ్య గారి అబ్బాయి. మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అన్యూన్యత, అలాగే ఆయన అనగానే వెనుక ఆలోచించలేదు.
చేస్తున్న ప్రోగ్రామ్ అన్నాను. ఇవాళ నేను ముహూర్తం పెట్టారు. ఇవాళ మన దేశంలోనే #1 షో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా మన వరకే అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన అన్స్టాపబుల్. అలాగే దేశంలో IMDb వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో 18వ షోగా నిలిచింది. ఇవాళ ఇది 5వ షో. సుధాకర్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, గుప్తా గారు సరే. మేము హైదరాబాద్ లో 1 ఉంది, విజయవాడలో 2, అలాగే కాకినాడలో మనం ప్రారంభించారు 1, దాంతో 3వది, ఏలూరు 5వది. ఇవాళ నేను 3 ఓపెన్ చేశాను. అది హైదరాబాద్, అలాగే కాకినాడ, ఇవాళ ఏలూరులో. ఇవాళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాణ్యమైన అన్నాను, గురి కుదిరితే అన్నాను. సో వాడు కూడా డబ్బు కోసం కంటే వ్యాపారమే, కానీ వ్యాపారంలో నష్టపోకుండా, మీరు కొనడానికి నష్టపోకుండా ఎన్నో స్కీములతో ముందుకు వచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు పెంచుకున్న నాకు వాళ్ళ పైన పెంచుకున్న నమ్మకం, అది నేను చెప్పాను గురుగుదనాల్ని. వాళ్ళ ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంకా ముందు గుంటూరులో 1, అలాగే తిరుపతిలో 1, హైదరాబాద్ లో మరొకటి, ఇంకా తీసుకున్నాను హైదరాబాద్, తిరుపతిలో 4 స్టోర్లు ఇంకా ఓపెన్ చేయబోతాను ముందు. సో స్కీమ్లు అన్ని మీకు తెలిసే ఉంటాయి. వచ్చిన వాళ్ళ ఒక నటుడిగా, అలాగే ఈ యొక్క వేగా జ్యువెలర్స్ వాళ్ళల్లో ఒకటిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి నేను మీ అందరికీ నిరంతరం రుణపడి ఉన్నాను. రుణాలు ఉంచుకోవద్దంటారు, త్వరలోనే అంటే అంటూ ఉంటారు మనం, రుణశేషం లేకపోతే శత్రుశేషం, అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. మరి మీరు చూపిస్తున్న అభిమానం, రుణం కూడా ఇంకా ముందు ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు చూస్తూ ఉండండి. సినిమాల పరంగా అయితేనేమి, సామాజిక సేవ విషయంలో అయితేనేమి, ఒక హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగానే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం కూడా నాదే. నాకున్న జ్ఞాన సంపదల బ్రాహ్మణుని, ఐశ్వర్యాల వయసుని, మంచికి మాలను మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాన్ని, నరచుకుని నాయ బ్రాహ్మణుని, కల్మషులని, యాదవుని, ఆత్మని, వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలలో కాపుని, మీ బాలకృష్ణ. ఈ మాధ్యమం ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజును నేను స్థాయి అని చెప్పరు, మీరు స్థాయికి ఎదగాలి ముందు చెప్పారు. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోమని. సో మీ అందరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నా కృతజ్ఞత తెలియజేసుకుని, సినిమానికి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, ఆడ మగ తేడా కానీ, లేకపోతే దరికి తారతమ్యాలు కానీ, పండిత భావాలది పట్టుబిడుపులు కానీ, లేకపోతే దురభిమానులని తేడా అడ్డుకోటలు ఉండవు. అటువంటి అందరూ సాధారణకి నా కృతజ్ఞతలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.